ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువు వాడును వాడిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనే వారును ధన్యులు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం, చాలామంది దీన్ని తీర్పుల గ్రంథం అంటారు. అఫ్కోర్స్ తీర్పుల గ్రంథంతో పాటు దీన్ని ధన్యతల గ్రంథం అని కూడా పిలవచ్చు. ఎందుకంటే దీనిలో 7 ధన్యతల గురించి కూడా రాయబడింది. ఇది బైబిల్ గ్రంథానికి చివరి పుస్తకం. 7 ధన్యతల గురించి కూడా రాయబడింది. అందులో ఒక ధన్యత ఏమిటంటే దేవుని వాక్యాన్ని గురించి, అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏమంటున్నాడు దేవుని వాక్యం గురించి? ఈ గ్రంథాన్ని చదవటము, వినుట, పాటించడం, గైకుని వాడు ధన్యులు అనేటువంటి మాట. యోహానుకు మరొక పేరుంది కదా దీన్ని రాసిన రచయితకు. ప్రియ శిష్యుడు, యేసుక్రీస్తు యొక్క ప్రియ శిష్యుడు, రొమ్మున ఆనుకున్న శిష్యుడు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఆయన రాశారు ఈ పుస్తకం. యేసు ప్రభు వారు ఆ సిలువపై ఉన్నప్పుడు, నాకు తెలిసి ఆ సిలువ కార్యము ఆ చివరి వరకు ఉన్నాడని కాబోలు, చివరి సంగతులన్నీ కూడా ఈయనకి బయలుపరిచాడు దేవుడు. ఆ సిలువ మీద ఉన్నప్పుడు అక్కడ నిలబడ్డాడు. స్త్రీలతో పాటు, కొందరు స్త్రీలతో పాటు ఈయన కూడా అక్కడ ఉన్నాడు. వాస్తవంగా బేసిక్గా ఈయన యోహాను జాలరి, చేపల పట్టు జాలరి. కానీ ప్రభు పిలుచుకుని తను మనుషులను పట్టు జాలరుగా ట్రైనింగ్ ఇచ్చాడు, తర్ఫీదు ఇచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో 5 పుస్తకాలు మోషే రాశారు అని చెప్తూ ఉంటాం. ఫ్రమ్ జెనసిస్ టు డిటర్మినీ, ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా ఈయన యోహాను గారు 5 పుస్తకాలు, సువార్త పత్రికలు 3, ప్రకటన గ్రంథం రాశారు. ఆయన యేసు ప్రభువుని గురించి, సువార్త, ఆయన జీవితం గురించి, సాక్ష్యం గురించి క్లియర్ కట్గా ఈ ప్రకటన గ్రంథంలో రాశారు. దేవుడు ఈయనకి ఆ చివరి ప్రత్యక్షతను బయలుపరిచాడు ప్రకటన గ్రంథంలో. అంటే జరిగినవి, జరుగుచున్నవి, జరగబోయేటివి, ఇవన్నిటిని గురించి కూడా క్రమంగా పొందుపరిచి రాశారు. దేవుని రాకడ సమీపం అండి, సమయము సమీపించినది అంటున్నాడు. సో కాబట్టి ఏం చేయాలి? ఆయన వాక్యమును చదివి గైకొనాలి, దాని ప్రకారం జీవించాలి. ఇక్కడే మనకు వస్తుంది ప్రశ్న. ఏంటి ప్రశ్న? ఎందుకు చదవాలి? నేను రక్షించబడ్డాను కదా, బాప్తిస్మం పొందాను కదా, బాగానే బ్రతుకుతున్నానే, అయినా నేను ఇంకెందుకు చదవాలి అనేటువంటి మాట అంటారు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వాక్య ప్రకారం జీవిస్తే, కానీ ముఖ్యంగా ఒక 3 చెప్తాను. ఎందుకు చదవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ద స్పిరిచువల్ గ్రోత్. ఆధ్యాత్మికంగా మనం ఎదగొద్దు, ఎక్కడేసింది అక్కడే ఉండాలా, ఆధ్యాత్మికంగా ఎదగాలి. భక్తులు చెప్తారు, ఇర్మియా అంటాడు, దేవుని మాటలు నాకు దొరకగా వాటిని భుజించి తిని అంటాడు. బహుశా రాబోయే కాలంలో వాక్యం కరువైపోవచ్చండి, చెప్పలేము. వాక్యము అందుబాటులో ఉన్నప్పుడే, దొరుకుతున్నప్పుడే వాక్యమును వినాలి, తినాలి, అనగా భుజించాలి, వాక్య ప్రకారము జీవించాలి. వాక్యం చాలా అవసరం. హెజ్కేలుతో కూడా ప్రభువు మాట్లాడతాడు, నరపుత్రుడా నా మాటలను భుజించుండు, పట్టించుకో, పాటించు. స్పిరిచువల్ గ్రోత్ రావాలండి. ఆత్మీయంగా ఎదిగితేనే నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుంది. వాక్యం నీలో ఉన్నప్పుడు నువ్వేమై ఉన్నావో, ఎలా ఉన్నావో, నీ స్పిరిచువల్ స్టేటస్ తెలుస్తుంది. ఫర్ ద స్పిరిచువల్ గ్రోత్ వాక్యం ఎందుకు చదవాలంటే, రెండవది ఏంటో తెలుసండి పిల్లరా, ఫర్ ద సిన్లెస్ లైఫ్, పాపము లేని జీవితం జీవించుట కొరకు. దావీదు భక్తుడు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను అంటాడు. వాక్యము హృదయంలో ఉంది అంటే దేవుడున్నాడు. మన హృదయ మదిగదిలో దేవుడు ఉన్నప్పుడు తప్పు ఎలా చేయగలుగుతాం? దైవభయం ఉంటుంది కదా. ఎస్, సిన్లెస్ లైఫ్, పాపము లేని జీవితం జీవించాలంటే అనుదినము కూడా మనకు వాక్యంతో కనెక్షన్ ఉండాలి. రీడ్ ద బైబిల్, స్టడీ ద బైబిల్, వాక్యమును ధ్యానించు అండ్ ఫాలో ఇట్. దాన్ని గైకొనాలి, మనం ఖచ్చితంగా అనుసరించాలి దాన్ని పిల్లలు చదువుకుంటున్నట్లు. ఇంకొకటి కారణం చెప్పాలి, ఎందుకు నేను వాక్యం చదవాలని మీరు అడిగితే పిల్లలు చెప్పగలుగుతాను. ఫర్ సోలాస్, ఉపశమనం, నెమ్మది, బాధల్లో నెమ్మది, ఆదరణ కొరకు, ఒకవేళ శోధించబడుతుంటే విడుదల కొరకు, అనారోగ్యం ఉంటే స్వస్థత కొరకు,
సోలాస్, ఉపశమనం కలుగుతుంది. దుఃఖం నుండి ఉపశమనం కలుగుతుంది, నెమ్మది. కీర్తనకారుడు అంటాడు కదా, నీ వాక్యము నా బాధల్లో నెమ్మది కలిగించింది, నన్ను బ్రతికించింది. దేవుని వాక్యమును చదవాలి పిల్లలు, ఆలోచించుకో. దేవుని వాక్యమునకు నిన్ను నువ్వు అప్పగించుకో. దేవుని వాక్యాన్ని నీకు అన్వయించుకో. నీకే మంచిది. చాలా ప్రయోజనాలు ఉన్నాయి పిల్లలు. అందుకే అంటున్నాడు, సమయము సమీపించినది కనుక. నిజంగా నీలో దేవుని వాక్యం ఉన్నప్పుడు నువ్వు ఎప్పటికీ పడిపోవు, లోకాశలో లొంగిపోవు, స్టేబుల్గా ఉంటావు. వాక్య పఠనం చాలా అవసరం. ఆ వాక్యంని కంఠస్థం చేయి. నువ్వు కంఠస్థం చేసిన వాక్యం అపవాది కంఠానికి బాణం. అపవాదిని నేమి చేయలేడు. దేవుని వాక్య ప్రకారము జీవిస్తూ అనుదినము వర్ధిల్లుదుముగాక. ఆమేన్. ప్లీజ్ అల్ క్లోజ్ యువర్ ఐస్. లెట్స్ ప్రేయర్. వాక్యమై ఉన్న ప్రభువా, నీకు వందనము నాయన. ఈ కడవరి దినాల్లో ప్రభువా తండ్రి, ఎవరైతే నీ వాక్యమును హృదయంలో ఉంచుకుని జీవిస్తారు తండ్రి, వారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందటం మాత్రమే కాదు, పాపము లేని జీవితం జీవించటం మాత్రమే కాదు నాయన, ఎంతో ఉపశమనం కూడా పొందుతారు. ప్రశాంతత, నెమ్మది, సమాధానం పొందుకుంటారని లేఖనం సెలవిస్తుంది. మేమును కూడా వాక్యమును పఠిస్తామని అందరూ తీర్మానించుకున్నారు. వారి తీర్మానం స్థిరపరిచి వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.